అందరికీ నమస్కారం. మరి ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమానికి సంబంధించి నేను ప్రిన్సిపల్ గారిని డిఈఓ గారిని అడిగిన వెంటనే వారు మా కోరికను మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు గాను ముందుగా నేను డిఈఓ గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉన్నతమైనటువంటి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి అటు రాష్ట్రంలోని జిల్లాలోని మంచి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తున్నా. వాళ్ళకి ప్రోత్సహించినటువంటి టీచర్స్ కి మాస్టర్స్ కి అలాగే తల్లిదండ్రులకు మిగతా బృందాన్ని అందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి మిగతా మా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు మనం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, మిగతా వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కనుక మీరు దీన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇక్కడికి ఇచ్చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మన గాజువాక ఒక ప్రత్యేకత ఒకసారి చెప్పాలి. ముందు ఈరోజు గాజువాక మనం ఎలక్షన్లో ఫస్ట్ వచ్చాం. అలాగే ఈరోజు విద్యార్థుల్లో కూడా అంటే ఇక్కడ మంచిగా చదువుకునేటువంటి విద్యావంతులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రంలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు అనడానికి ఈరోజు మీ ద్వారా మళ్ళీ మరొకసారి మన రాష్ట్రం అంతా కూడా గుర్తు చేశారని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రంలో ఫస్ట్ రావడం అంటే చిన్న విషయం కాదు విద్యలో. మరి మన ప్రాంతానికి ఒక వెన్న తెచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ఆశీస్సులు కూడా మీకు ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ ఫలితాలు సాధించడానికి ప్రోత్సహించడానికి భవిష్యత్తులో కూడా ఉండొచ్చు, మంచి ఉత్తమైన ఫలితాలు సాధించినటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పాఠాలు చెప్పేటువంటి మాస్టర్స్ చాలా టఫ్ కాంపిటీషన్ లో పాస్ అయ్యేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడ డిఎస్సి ఎగ్జామ్ కానీ ఎస్జిటి ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ పాస్ అవి వాటిలో పాస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతులు మీకు మాస్టర్స్ గా వస్తున్నారు, కఠినతరమైనటువంటి పరీక్షలు పాస్ అయ్యి మీకు బోధన చేయడానికి వస్తున్నారు. అంటే గొప్ప గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం లేకపోయాం. కానీ ఈసారి మనం సాధించగలిగామంటే అది ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం ఒక ప్రోత్సాహం కూడా ఉండాలి. ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ఇవి బయటకు వస్తాయి. కనుమరుగైపోయినటువంటివి లేకపోతే అట్టడుగులు ఉండిపోయినటువంటివి అన్ని కూడా బయటకు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక దీనికి మనం అందరూ కూడా అంటే విద్యార్థులు ప్రోత్సహించాలి. అలాగే పేపర్లో ఫ్రంట్ పేజ్ చేస్తే ఇంకా 10 మంది విద్యార్థులు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా బాగా చదువుతారని చెప్పేసి మొట్టమొదటిసారిగా పేపర్లో కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే అయి ఉండొచ్చు, దేశ చరిత్రలోనే మరి ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సంపాదించినటువంటి విద్యార్థుల్ని పేపర్లో వేసి వాళ్ళకి ప్రోత్సహించే విధంగా తీసుకున్నటువంటి ఘనత మరి మన విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఐటీ శాఖ మంత్రులు, మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు, ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే విద్యార్థులను ఎలా తయారు చేయాలి, ఒక మంచి స్థాయికి ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచన నిరంతరం ఆయనకుంది. నిరంతరం కూడా ఆలోచన చేస్తుంటారు. లేకపోతే మనకి గ్రీన్ పాస్పోర్ట్ పెట్టి ఉండేవారా, హోలిస్టిక్ డెవలప్మెంట్ కార్డు ఇచ్చి ఉంటారా? కనుక మీరు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి భవిష్యత్ అనే ఒక ఆలోచన చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మంచిగా టీచర్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఉత్తమ టీచర్స్ అందరినీ ఎంపిక చేసి వాళ్ళని సింగపూర్ కూడా పంపించడం జరిగింది.
సో మనకి నడిపించేటువంటి నాయకత్వం చాలా అవసరం. మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది నాయకత్వం చాలా ముఖ్యమైన సంగతి మీరు గమనించాలి. నాయకుడికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటే పవిత్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది ఇది మీరు గమనించాల్సినటువంటి అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అందుకే మరొక మాట నేను విద్యాశాఖ మార్చలేనటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాయకత్వం ప్రభుత్వాలు ఎంత ప్రోత్సాహం చేసినా సరే ఆ ఫలితాలు రావడంలో మాస్టర్స్ టీచర్స్ భాగస్వాములు అవ్వాలి. అది ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి చిన్న ప్రోత్సాహం ఇచ్చినా సరే అద్భుతమైన రిజల్ట్స్ మేము తేగలమని చెప్పేసి ఈరోజు మాస్టర్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా చూపించారు. నేను అందుకే వీరికి కూడా నేను గాజువాక ప్రజల తరపున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మనకి ఇందాక మాస్టర్ మన మేడం గారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఒకటి అన్నారు, ఎవరైతే టాపర్స్ కింద ఉన్నారో నా అనుభవం ఒక చెప్తా. టాపర్ అనేది ఇక్కడితో అయిపోయే పని కాదు. ఇది నిరంతరం మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇంకా బాగా చదువుకాలి. అంటే ఇదొక ఆ పరంపర కొనసాగించాలి. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇది మీరు ఇన్స్పిరేషన్ గానే తీసుకోగలరు, నెగిటివ్గా తీసుకోవద్దు. మా కాలేజ్ టాపర్ ఉన్నాడు. మా కాలేజ్ టాపరు ఈ రోజుకి కూడా 60,000 శాలరీకే పనిచేస్తున్నాడు. 3 years 4 years డిటైన్ అయిపోయి పాస్ అయ్యి అట్టర్స్ల ఎస్ఆర్ మార్కులతో పాస్ అయినటువంటి వారు అయితే 1000 మంది 2000 మంది టీమ్ లీడర్స్ కింద ఉన్నారు. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఉన్నారు. వాళ్ళ శాలరీ చూసుకుంటే నెలకు 5 లక్షల రూపాయలు వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, టాపర్కి వచ్చేది 60,000 అయితే జీవితంలో కొంచెం లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళకైతే 5 లక్షలు సంపాదిస్తున్నారు. కనుక జీవితంలో మీరు వేసే ప్రతి అడుగు కూడా మీరు సక్సెస్ ఎలా నించోబెట్టుకోవాలి. ఒత్తిడికి గురి కావద్దు. ఈ ఒత్తిడి నేను మళ్ళీ దీనికోసం ఉంచుకోవాలి, ఏం చేయాలనే ఆలోచనలో రావద్దు. పొజిషన్ కోసం ఆలోచించవద్దు. ఇంకా బెటర్గా ఎలాగ నేను ప్రిపేర్ అవ్వాలి, బెటర్గా నేను ఏ విధంగా నేను ఎడిషనల్ స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచన చేయాలి. దానికి ముందు కావాల్సింది వినే మనస్తత్వం కావాలి, ధైర్యం నింపుకునేటువంటి గుండు కావాలి, జాగ్రత్త ఉండాలి, భయం ఉండకూడదు. భయం అన్నది ఎప్పుడు కూడా మీరు దరి కూడా చేరనివ్వద్దు, కానీ దాన్ని జాగ్రత్త కింద మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను విద్యార్థులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పిల్లలను చదివించాలి. పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మనకి రేపు వాళ్ళ అభివృద్ధి మన అభివృద్ధి అని కాంక్షించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదో మనం కన్నాం, వాడికి భోజనం పెడుతున్నాం, వాడు బ్రతుకున్నా, వాడు మానాన్ని వాడు ఉన్నాడు అనే వదిలికంట లేదు. నా పిల్లలు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఇందాక మాట్లాడుతూ నేను జీవన బండిని తోస్తూ ఇబ్బందులు పడుతూ అయినా నా పిల్లల్ని చదివించాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందుకే అందరూ గమనించాల్సింది ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వీళ్ళ తల్లిదండ్రుల నుంచి అందరూ తెలుసుకోవాల్సింది, మనం పిల్లలే మన భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు. మీరు తయారు చేసినటువంటి పిల్లలే ఈ రోజు పిల్లలే రేపు పౌరుల కింద మారుతారు, ఈ దేశాన్ని నడిపిస్తారు. వీళ్ళు అభివృద్ధి చాలా ముఖ్యం. వాళ్ళ అభివృద్ధే మన అభివృద్ధి అనే ఆలోచనలో ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలం తల్లిదండ్రులకే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలకి సుమారు 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ₹1 ₹2 కాదు. దాని ఫలితాలు ఎలాగున్నా ఈ రోజు మాత్రం ఆ డబ్బులకి నిజమైనటువంటి రూపం చూసాము, నిజమైనటువంటి ఫలితాలు చూస్తున్నాం అనే ఆలోచన మాత్రం ఈరోజు మాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకనూ మేము ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. మీకు బంగారు భవిష్యత్తు ఉంది, మీరు చదువుకోండి. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నవారు మాత్రం నిరంతరం పేపర్ చదవాలి. మీరు సమాజం మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. అలాగే మీ ఆలోచన అక్షర రూపంలో పెట్టగలగాలి. మంచి షుడ్ బి ఏ వెరీ గుడ్ రైటర్, రాయగలగాలి. ఆలోచనని అక్షర రూపంలో ఎవరైతే పెడతారో వాళ్ళు ఖచ్చితంగా
ఐఏఎస్ టాపర్ల కింద ఉంటారు, టాపర్ల కింద ఉంటారని నేను నాకున్నటువంటి అనుభవం చెప్పి తెలియజేస్తున్నాను. కనుకనే మీరు ప్రతిదీ మీ యొక్క ఆలోచనలు, మీ భావాలు అక్షర రూపంలో పెట్టగలగాలి. దాని కానీ సామాజిక దృక్పథంతో ఆలోచించగలిగితే మీరు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. కేవలం ఐఏఎస్ ఆఫీసర్స్ అనే కాదు, రేపు లీడర్షిప్ తీసుకోవాలన్న ఒక ఆలోచన కూడా రండి. మంచి నాయకత్వం చేయాలన్న ఒక ఆలోచన రాలి, ఈ దేశాన్ని నడిపించాలన్న ఒక ఆలోచన రండి. దానికి కావాల్సింది ధైర్యంగా మాట్లాడేటువంటి గుణం అలవర్చుకోండి. కనుకనే అన్న, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియను మీరు కొనసాగించండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఎటువంటి సాయి సహకారాలు కావాలని నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ప్రోత్సహించాలని, అందులో భాగంగానే గతంలో అప్పుడు స్కూల్ డే చేసాం. ఈ రోజు కొంచెం బిజీ అయిపోయింది, స్టేట్ ఇష్యూస్తో చాలా బిజీ అయిపోయాం. నాకు ఎప్పుడు కూడా అయితే మెగా టీచర్ పేరెంట్స్ మీట్ పెడుతున్నారు కనుక అది ఒక యాన్యువల్ డే లాగానే అవుతుంది. అది కొంచెం ఈవినింగ్ పూట పెడితే ఎలాగుంటుంది అని చెప్పేసి గౌరవ మంత్రి గారితో మాట్లాడడం కూడా జరిగింది. కేవలం మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ అయితే కొంచెం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ కూడా నైట్ లైటింగ్ పెట్టాలంటే తక్కువ అవదు, చాలా వ్యయంతో కూడుకుంది. కనుక అలాంటి స్కూల్ డేకి ప్రోత్సహించడానికి అందరూ కూడా సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ప్రభుత్వ స్కూల్స్ అంటే మన స్కూల్స్ అనే భావన ప్రతి ఒక్కరు కలగాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా మేము స్కూల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకనూ ఎటువంటి సాయ సహకారాలు కావాలన్నా సరే అటు ప్రిన్సిపల్ గారు కానీ టీచర్స్ కానీ మాకు తెలియజేస్తే మేము ఆ పాలసీ డెసిషన్ల వైపు సాధించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాస్టర్ గారు చెప్తూ బెస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంటర్మీడియట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని చెప్పారు. నాకు మీరు ఒకసారి నాతో డిస్కస్ చేస్తే నేను మీ ఆలోచనలు తీసుకెళ్లి లోకేష్ గారి దగ్గర పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ముగిసే ముందు నాకు అన్నిదా భావించద్దు. తెల్లవారి నేను అక్కడ కైలాసగిరి వెళ్ళాం, అక్కడ ఏదో ఓపెనింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మీద, ఇది పబ్లిక్ సంబంధించినటువంటి ఇష్యూ మీద అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ మీటింగ్ 11 గంటలకు స్టార్ట్ అయిపోయింది. నేను స్కెడ్యూల్లో చాలా లేట్గా ఉన్నాను. నేను అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కానీ పిల్లలందరికీ కూడా నేను ఇక్కడ వాళ్ళకి సన్మానించే వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే స్కూల్స్ అన్నిటికీ కూడా నేను మాస్టర్ ప్లాన్స్ రెడీ చేయించాం. నేను అన్ని కొలతలు తీసుకున్నాం. అక్కడ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఎలాగుంది, భవిష్యత్తులో ప్లాన్ ఎలాగ ఉండాలి అనే ప్లాన్ రెడీ చేసి ప్రతి స్కూల్లో కూడా అది డిస్ప్లే చేపిస్తాం. సుమారు నాకు గంగవరం పోర్టు వాళ్ళు స్పాన్సర్ చేశారు 7 లక్షల రూపాయలకి. ఆ ప్లాన్స్ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల అగ్గిపెట్లుగా అక్కడక్కడ కట్టుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మనకి ఎప్పుడు కూడా బిల్డింగ్ కంటిన్యూటీ ఉండాలి. కనుక ఆ స్కూళ్ళు ఒక 10 years కల్లా అద్భుతంగా కనిపించే విధంగా, ఒక మంచి రూపురేఖలు వచ్చే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసి స్కూల్లో పెడుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు పిల్లలందరికీ కూడా ఎవరైతే టాపర్స్ ఉన్నారో ధైర్యంగా మీరు జీవితంలో ముందుకు వెళ్ళండి. ఎక్కడ డీలా పడొద్దు, భయం అనేది మనసులో చేరనివ్వద్దు. భయం అనేది కాస్త జాగ్రత్తగా మలుచుకోవాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, కానీ అందరూ కూడా ఇక్కడ ఆడపిల్లలే కనిపిస్తున్నారు. మా పిల్లలు అందరూ కూడా బిజీ అయిపోయారు బాగా. చాలా సంతోషం. మన గాజువాక నియోజకవర్గాన్ని, గాజువాక ప్రాంతాన్ని ఉన్నతమైన స్థాయిలో మీరు పెట్టినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, జీవితంలో మంచిగా స్థిరపడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.